కాబట్టి మిత్రులారా, బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా ఉన్మాదిగా మారి వాళ్ళ అయ్య రావట్లేడు సమస్య అది. నువ్వు ప్రతిపక్ష నాయకుడు రాయన, నువ్వు 50 లక్షలు తీసుకున్నావు రారా నాయన అంటే వస్తాడు సార్, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, ఇంట్లో కూర్చున్నాడు. ఇంట్లో కూర్చుంటాడు ప్రజల్ని గెలిపించడానికి నాయకుడు ఉంటాడు తప్పితే ఇంట్లో పండుకుంటాడు నాయకుడు ఎట్లయితాడు రా నాయన? ఇది మీకేమైనా కనీసం అవగాహన ఉందా? కేటీఆర్కి ఏమో ఏం మాట్లాడుతుందో తెలియదు, ఎవడు ఇన్ఫ్లుయెన్సర్లో ఎవరు రాసిస్తాడు, రాసిచ్చే వాటిని చూసి చదువుతాడట. అసలు వాళ్ళని రాసిచ్చేటోడైనా కరెక్ట్గా రాసిస్తుండా లేదా? కాబట్టి తస్మాత్ జాగ్రత్త కేటీఆర్. తెలంగాణ సమాజం ఈరోజు మొత్తం వాచ్ చేస్తున్నది. ఎస్సీలో జరుగుతున్న సంఘటన పట్ల నీ పిచ్చి ప్రియలాపనలు చూస్తున్నారు. బండి సంజయ్ అండ్ కిషన్ రెడ్డి ఆల్సో. ఒరే నాయన, మీకు డీలిమిటేషన్ మీద ఏం జరుగుతుందో తెలియదు, మీ బతుకులు నాశనం అయితే కూడా తెలియదు. ఇక్కడ ఎవడో ప్రేరేపిస్తే వచ్చాడ కుయ్యకుర్రా నాయన. తెలంగాణకే కాదు సౌత్ ఇండియాతో నష్టం జరుగుతుంటే అక్కడ ముఖ్యమంత్రి గారు సౌత్ ఇండియా ముఖ్యమంత్రులతోని అక్కడ పార్టీలతో మాట్లాడుతుంటే వీళ్ళు దేశ విభజన చేస్తారని అంటారు. ఒరే నాయన, నువ్వు పుట్టి 40 సంవత్సరాలు బీజేపీ, స్వాతంత్ర సంగ్రామం ఎట్లా జరిగిందో తెలియదు, కాంగ్రెస్ కార్యకర్తల బలిదానాల మీద ఇలా భారతదేశం ఏర్పడ్డది. వీడు దేశ విభజన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటాడు. వీడు తుకుడే గ్యాంగ్, వీళ్ళు తీసుకొచ్చి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇది చేస్తారు. నేను అంటున్నా, ఈరోజు ఆ స్టాండ్ మీద చంద్రబాబు చెప్పట్లేడు, పవన్ కళ్యాణ్ చెప్తలేడు, జగన్ చెప్తలేడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏమో కూటమి, ఈ రహస్య కూటమేమో జగన్. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ రహస్య కూటమే. బీఆర్ఎస్, జగన్ ఇంకా బీజేపీ తొత్తులుగానే ఉన్నారు కాబట్టి వాళ్ళ స్టాండ్ సౌత్ ఇండియా మీద లేదు, తెలుగు రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం లేదు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుగు ప్రజలకు అనే విషయాన్ని కూడా ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేటీఆర్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, మీకు నిజంగా హెచ్యూ భూముల మీదనో ఇంకో భూముల మీద దేని మీద అనుమానం ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ కన్వీన్ చేయడానికి మీరు సిద్ధమైతే, మీరు వస్తా అంటే దాన్ని ముఖ్యమంత్రి గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు ప్రొఫెసర్ అరగోపాలో లేకపోతే పౌర సమాజం నుంచి ఎవరేసినా దానికి సంబంధించిన అంశంలో సిద్ధంగా ప్రభుత్వం ఉంటుంది తప్పితే ఇలాంటి బట్టగాల్చి మీదేస్తే బట్టలు కూడా తీసుకొడతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేయొచ్చు. నాకు 2-3 టీవీలు ఉన్నాయి నా సొంతమి, నాకు 2-3 పేపర్లు ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారి మీద రాసే ప్రకటనలు కావచ్చు, ప్రభుత్వం మీద చేసేవి కావచ్చు. మిమ్మల్ని నమ్మక రెండోసారి అధికారం ఇచ్చినాక మీరు తెలంగాణ ప్రజలను వంచారు, తెలంగాణ ప్రజల్ని ద్రోహం చేసింది. అప్పుడేమో గోంగూర పొంటికూర అని చెప్పేసి అప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్యన పెట్టి తెలుగు ప్రజల మధ్యన వైరుధ్యం సృష్టించినట్టే ఇలా బీఆర్ఎస్ లేకపోతే ఇతర పార్టీల మధ్యన సృష్టించాలని చూసే బీఆర్ఎస్ అయినా, దేశంలో మేమే ఈరోజు దేశానికి అని చెప్పుకుంటున్న బీజేపీ అయినా మీరు కనీసం బుద్ధితో రాజకీయాలు చేయడం తప్పితే బుద్ధి లేని పనులు చేయకని చెప్పి హితవు పలుకుతున్నా. కిషన్ రెడ్డి కూడా మా ఉద్యమ మిత్రుడే, ఆయన పాదయాత్రలు చేసినా మేము పోయినాం అక్కడికి. కానీ తెలంగాణ సమాజం పట్ల ఇంత కమిట్మెంట్ లేని దరిద్రులు మీరు ఎందుకు రాజకీయాలు చేయడం? కేవలం మీ మోడీ, అమిత్ షా మోకాళ్ళు పట్టుకోవడానికైనా మీరు రాజకీయాలు చేసి ఇలా సీక్రెట్గా పోయి కేటీఆర్, హరీష్ రావు చేసి వస్తున్నది. అదే ఈరోజు బ్యాక్ టు బ్యాక్ లెక్క ఈ 2 కమలం, గులాబీ, పింక్ లోటస్లు తెలంగాణ ప్రజల చెవుల్లో పెడతా అంటే నమ్మడానికి సిద్ధంగా లేరు. మిమ్మల్ని ఇలాంటి దొంగలని తెలిసే మిమ్మల్ని ఆ పాతాళంలోకి తెక్కిన సంగతి గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా. ప్రత్యేకించి నేను ఈ విషయంలో ఎందుకు ఇంత స్పందించాల్సి వస్తుందంటే, హెచ్సియుకు సంబంధించి విద్యార్థులు నేను ఇప్పుడు 2-3 ఇంగ్లీష్ ఛానల్లో నేను డిబేట్ చేసి వస్తున్నా. వాళ్ళకున్న పర్సెప్షన్ వేరుంది. అది మా భూమి మాకు ఇవ్వాల్సిందే, మాకు ఇవ్వకపోతే ఎట్లా తెలంగాణ ప్రభుత్వం అంటున్నారు. మా భూమి అనే పరిస్థితి కోర్టు మీకు చెప్పితే డెఫినెట్గా మేము ఆ పరిస్థితిని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక ఈరోజు వస్తున్న ఈ తీర్పులు 2 చూస్తే, ఏది డిఫెక్షన్కి సంబంధించి సుప్రీంకోర్టును మించి, సుప్రీంకోర్టును దాటి అత్యున్నత న్యాయస్థానం అది, దాన్ని దాటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడు కూడా డిఫర్ కావు. ఒకంత బాధ ఏంటంటే టీడీఎల్పీ మర్జ్ అయిన రోజు, సిఎల్పి మర్జ్ అయిన రోజు కూడా ఈ స్పందన ఉంటే బాగుండేది. ఇది మా అర్జీ.